హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మందార పువ్వులతో 90 రోజుల్లోనే రాలిన జుట్టును మొత్తం ఒత్తుగా పొడవుగా పెంచుకోవడానికి సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేయబోతున్నానండి. చాలా పవర్ఫుల్గా మన జుట్టు పైన అయితే ఈ రెమెడీ పనిచేస్తుందండి. దానికోసం మన దగ్గర జస్ట్ మందార పువ్వులు ఉంటే చాలండి. మందార పువ్వులతోనే మన జుట్టును పొడవుగా ఒత్తుగా దృఢంగా పెంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ దగ్గర ఏ మందారం పువ్వులు ఉన్నా కానీ పర్వాలేదండి. ఇది ముద్ద మందారం కానీ రేఖ మందారం కానీ లేదా చాలా మంది దగ్గర రకరకాల కలర్స్ అనే మందారం ఉంటాయండి. మీరు ఏ కలర్ మందారం పువ్వుతో అయినా కానీ ఈ రెమెడీని మీరు తయారు చేసుకోవచ్చండి. మందార పువ్వుల్లో ఉండే విటమిన్స్ ఖనిజాలు అన్నీ కూడా జుట్టు పెరగడానికి, జుట్టు రాలకుండా ఉండడానికి, జుట్టు కుదులు మొదల నుంచి కూడా బలంగా ఉంచడానికి ఇందులో ఉండే విటమిన్స్ ఖనిజాలు ఎంతో బాగా సహాయం చేస్తాయండి. మన జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే హైబిస్కస్ హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక 10 మందార పూల వరకు తీసుకోవాలండి. మందార పూలు తీసుకుని శుభ్రంగా నీట్గా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రెమెడీని అయితే తయారు చేసుకుందామండి. ఆకుల పైన పువ్వుల పైన ఎక్కువగా డస్ట్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని మన జుట్టుకు అయితే వాడుకోవాలండి. తర్వాత వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకుని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మందార పువ్వులు అన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. మందార పువ్వులు వెనక బాగా నుండి గ్రీన్ కలర్లో ఉండి తొరుముల్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. మందార పువ్వుల్లో ఫ్లేవనాయిడ్స్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయండి. ఇది జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. జుట్టు అనేది పెరగడానికి చాలా బాగా సహాయం చేస్తుందండి. మందార పువ్వు ఉపయోగపడినంత మరి ఏ మూలిక కూడా మన జుట్టుకి అంత ఎఫెక్టివ్గా ఉపయోగపడదని నేను అంటానండి. నిజంగా మందార పువ్వు 100కి 100% కూడా మన జుట్టుకి అయితే వర్క్ అవుతుందండి. ఎవరికైతే జుట్టు రాలిపోయి జుట్టు సన్నగా పిలకలా కనబడుతుందో అలాంటి వారు ఒకసారి నేను చెప్పిన రెమెడీని వాడి చూడండి. మీకు 90 రోజుల్లో జుట్టు పెరుగుద్ది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మీ జుట్టు క్వాలిటీని కూడా పెంచుకోవచ్చు అండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న గిన్నెని స్టవ్ పైన పెట్టుకుందామండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ వాటర్ మనం మరిగించుకోవాలండి. ఇందులో మనం ఒక 4 నుంచి 5 లవంగాలను యాడ్ చేసుకోవాలండి. లవంగాల్లో కూడా ఎన్నో మంచి విటమిన్స్ అయితే ఉన్నాయండి. వీటిలో ఉండే విటమిన్స్ పోషకాలన్నీ కూడా జుట్టు కుదులకి మంచి పోషణ అందిస్తుందండి. అలాగే హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, హెయిర్ వేగంగా పెరుగుతుంది, తలలో తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టును మంచి కలర్గా ఉంచడానికి కూడా చాలా బాగా సహాయం చేస్తుందండి. ముఖ్యంగా జుట్టు పెరగడానికి లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయండి. తర్వాత మనం మెంతులను కూడా తీసుకుందామండి. మెంతులు మనం ఎక్కువగా వంటల్లో వాడతామండి. మరి వంటలతో పాటు మన హెయిర్ కేర్కి కూడా వాడితే కనుక ఎన్నో మంచి ఉపయోగాలు అయితే మన జుట్టుకుంటాయండి. ముఖ్యంగా ఇది మన తలలో ఉండే చుండ్రుని తగ్గిస్తుంది. చుండ్రు వల్ల మనకి స్కాల్ప్ ఇన్ఫెక్షన్ వస్తుందండి. స్కాల్ప్ ఇన్ఫెక్షన్ రాకుండా స్కాల్ప్ హెల్తీగా ఉంచుతుంది. అలాగే జుట్టు కుదులకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. మెంతుల్లో చాలా ఎక్కువగా బీటా కెరటిన్ ఉంటుంది. ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ పెరిగేలా చేస్తుందండి. మన జుట్టులో కొన్ని డెడ్ సెల్స్ అలాగే కొన్ని లివింగ్ సెల్స్ ఉంటాయండి. లివింగ్ సెల్స్కి ఎనర్జీని అందించడంలో మెంతులు హెల్ప్ అవుతాయండి. మెంతుల్లో కార్బోహైడ్రేట్లు చాలా పుష్కలంగా ఉంటాయి, డెడ్ సెల్స్ని రిమూవ్ కూడా చేస్తాయండి. 1 వంతు వాటర్కి 1/2 వంతు అయ్యేంత వరకు వాటర్ని బాగా మరగబెట్టుకుందామండి. ఇలా మరగబెట్టుకోవడం వల్ల వీటిలో ఉండే పోషకాలు, విటమిన్స్, ఖనిజాలన్నీ కూడా బయటికి రిలీజ్ అవుతాయండి. ఫ్రెండ్స్, మనలో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారండి. దాంట్లో భాగంగానే ఎక్కువగా బయట దొరికే ఖరీదైన ఉత్పత్తుల్ని జుట్టుకు వాడుతూ ఉంటారండి. మన డబ్బులు ఖర్చు అయిపోతాయండి. అలాగే వాటిలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ వల్ల జుట్టు రాలే సమస్య అనేది మరింత పెరుగుతుందండి. ఇలా నేచురల్ పద్ధతిలోనే ప్రకృతి ప్రసాదించిన వాటితో మన జుట్టుకు వాడితే జుట్టు అనేది నిరంతరం పెరుగుతూనే ఉంటుందండి. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా మరగబెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకుందామండి. బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. మందార పువ్వులో కూలింగ్ ఏజెంట్ లక్షణాలు ఉంటాయండి. ఇది ఎండాకాలంలో మన తల మాడు భాగం ఎంత వేడిగా ఉన్నా కానీ మాడు భాగాన్ని చల్లబరిచి తలకి చల్లదనాన్ని అందించడంలో ఎంతో బాగా సహాయం చేస్తుందండి. జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే హెయిర్ గ్రోత్ సిరం అయితే రెడీ అయిందండి. ఇలా ఏదైనా ఒక కాటన్ తీసుకుని కాటన్ డిప్ చేసి ఇది కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి. లేదా ఒక బాటిల్ తీసుకుని బాటిల్లో యాడ్ చేసుకుని మన తలపైన డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ ఏ విధంగా రాసుకుంటామో అదే విధంగా మన తలకైతే అప్లై చేసుకోవచ్చండి. ఇది జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు అప్లై చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు కుదులకు పట్టేటట్టుగా నెమ్మదిగా వేళ్లతో
మసాజ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుల్లోకి త్వరగా చొచ్చుకుపోయి జుట్టుకు బలాన్ని అందిస్తాయండి. మందార పువ్వులో జిగురు లక్షణం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇది స్కాల్ప్కి జుట్టు కుదులకి ఒక మంచి బంధాన్ని ఏర్పరిచి జుట్టు రాలనివ్వకుండా హెల్ప్ చేస్తుందండి. జుట్టు రాలుతున్నప్పుడు మీరు కంగారు పడిపోయి జుట్టుకి ఏదో వాడకుండా ఇలా పవర్ఫుల్ రెమెడీని తయారు చేసుకుని మీ జుట్టుకు వాడితే కనుక మీకు 90 రోజుల్లోనే ఏ ప్లేస్లో అయితే జుట్టు రాలిపోయి తలమాడు భాగం పలచగా కనబడుతుందో అదే ప్లేస్లో మీకు జుట్టు ఒత్తుగా దృఢంగా పొడవుగా పెరుగుద్దండి. ఇది బట్టతల పైన కూడా వెంట్రుకలు రప్పించగలిగే శక్తి గల హెయిర్ గ్రోత్ రెమెడీ అండి. నేను చెప్పినట్టుగా అప్లై చేసుకుని 1 అవర్ పాటు మీ తలపైన ఉంచుకుని 1 అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ పవర్ఫుల్ రెమెడీ మీరు ఫాలో అవుతే కనుక మీకు చక్కగా మంచి రిజల్ట్ అనేది చాలా త్వరగా వస్తుందండి. 0% హెయిర్ ఫాల్, 100% హెయిర్ గ్రోత్ అండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.